95,000 హైయెస్ట్ మెజార్టీ రాష్ట్రంలోనే అదే. అంటే స్టీల్ ప్లాంట్ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు ఎమ్మెల్యేని అలా గెలిపించారంటే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే మొదటికి వచ్చింది. ఎందుకు నన్ను ఓటేశారు? ఏదో కూటమికి కలిశారు, బీజేపీని ఏదో ఒప్పిస్తారు, తెలుగుదేశం జనసేన కలిపి బీజేపీని ఒప్పిస్తుందని కూటమిగా తయారైన తర్వాత అంత మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేని గెలిపించినా సరే మళ్ళీ బీజేపీ మొదటికే వచ్చింది. మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? జనసేన తెలుగుదేశం ఏం చేస్తుంది? అధికారంలోకి వచ్చారు, బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళతో మొత్తం ముగ్గురు కలిసి అధికారం వచ్చింది. మళ్ళీ స్టీల్ ప్లాంట్ కోసం మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ 5 సంవత్సరాలలో నుండి అలా జరుగుతుంటూ మళ్ళీ వచ్చింది. ఏం చేద్దాం, ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు కూటమి? అక్కడ పాపం భూములు ఇచ్చారు ప్రజలు ఎంతో ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు వచ్చింది ఉద్యోగాలు? కొంతమందికి అయితే ఇంక ఉద్యోగాలే ఇవ్వలేదు ఆల్రెడీ. ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎన్ని సంవత్సరాల్లోని ప్రైవేట్ చేసి తీసేస్తున్నారు? స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంప్లాయీస్ని ఉద్యోగాలు వేయించుకోవడంలోని ఎప్పుడు 84 నుండి 83 నుండి స్టార్ట్ చేశారు ఉద్యోగాలు వేసుకోవాలి. అలా అప్పటి నుండి ఉద్యోగాలు వేస్తూనే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటండి, అన్నీ ప్రైవేటీకరణే. పోర్ట్ అంతా ప్రైవేటీకరణ. పోర్టులో ఎంతమంది? కనీసం 12,000 మంది ఉద్యోగస్తులు ఉండేవారు పోర్టు. అలాంటి ఇప్పుడు కనీసం 1000 మంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు, అంతా ప్రైవేటీకరణ అయిపోయింది. అలాగే స్టీల్ ప్లాంట్లో అపాయింట్మెంట్ చేశారు, ఎంతమంది? 8,000 మందిని చేశారు. ఇప్పుడు ఏముంది? అందరూ రిటైర్మెంట్ అయినా అపాయింట్మెంట్ లేదు, అసలు ఎవరిని జాయిన్ చేసుకోవట్లేదు. ఉద్యోగాలు తీసేస్తాం, ఇది చేస్తాం. మరి వాళ్ళ బ్రతుకులేటి? వాళ్ళ పిల్లలేటి? వాళ్ళ పిల్లలు ఎలా బతకాలి? అక్కడ ఉన్న పొలాలన్నీ అయిపోయి, పొలాలన్నీ ఇచ్చేసారు మీకు. అక్కడ ఏం చేసుకొని బతకాలి వాళ్ళు? మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా అయిపోయింది, అన్ని కట్టేశారు. పంటలు పండేవి అక్కడ, ఆ పంటలు పోయాయి. అలాగే మత్స్యకారులు చేపలు పట్టుకునే వేరి అంతా పోయింది. ఎలా బతకాలి మత్స్యకారులు? ఎలా బతకాలి? అక్కడ ఉండే పొలాలు ఇచ్చిన రైతులు ఎలా బతకాలి? ఏదో ఉద్యోగాలు ఇచ్చారు 6 నెంబర్లు, కొంతమందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఏం చేయాలి? వాళ్ళ బ్రతుకులేటి? మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తే వాళ్ళు ఇచ్చిన పొలాలు, భూములు, సముద్రంలో వేటకెళ్ళిన వాళ్ళు ఆ మొత్తం ఇదంతా తీసుకున్నారు. వాళ్ళు వేటకి వెళ్ళలేదు, కనీసం ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారు. ఆ ఇంట్లో ఒకవేళ 10 మంది ఉంటే ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగం మీద ఆల్రెడీ బతికారు. ఇప్పుడు ఆ బ్రతుకు తెరువు కూడా కొట్టేస్తున్నారు. వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రజలు, స్టీల్ ప్లాంట్ ప్రజలు. అక్కడ కనీసం ఎంతమంది? ఒక లక్షలాది మంది ఉన్నారు ఆ ఏరియా అంతా నమ్ముకొని. గాజువాక, స్టీల్ ప్లాంట్, ఆ గంగవరం, దీపాలెం, ఇవన్నీ ఊర్లు చాలా ఉన్నాయి. అవన్నీ వాళ్ళు ఎలా బతుకుతారు? స్టీల్ ప్లాంట్ రావడం వల్ల, ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు కొద్దిమంది అలా బతుకుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆపేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి ఏంటి ఆదాయం? సముద్రం ఏటకెళ్ళకంటే ఆపేశారు. పొలం దున్నుకోవడానికి భూములు లేకుండా చేసేసారు. ఏమి ఇస్తారు వాళ్ళకి? ఏ ప్యాకేజీ ఇస్తారు? తీసేసి ఏం చేస్తారు? ప్రజలు ఏదో పెట్టడము, తీసేయడం. అయినా మళ్ళీ గెలిపించారంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి ప్రభుత్వాలు తీసుకొని వస్తే 5 సంవత్సరాలు నేను అడుగుతుందా, బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి ఓటే ఇవ్వకూడదు అసలు. మనం ఆలోచిస్తే అస్సలు ఆ బీజేపీ ఫస్ట్ నుండి అదే, వాళ్ళంతా ప్రైవేటీకరణ, జీవితాంతం వాళ్ళది అదే పని. ఏంటి పరిపాలన అనేది? ప్రజలకి కావాల్సిన పరిపాలన చేయాలి. అయినా వాళ్ళు ఎలా గెలుస్తున్నారో తెలియదు. 3 సార్లు, మూడోసారి ఎలా గెలిచారో తెలిసిపోయిందండి ప్రజలకు అందరికీ. వాళ్ళ మౌలి అంతానా. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? స్టీల్ ప్లాంట్ సంగతి, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సంగతి ఏంటి? భూములు ఇచ్చిన ప్రజల సంగతి ఏంటి? ఎంత చేసి కూడా మీరు కనీసం మీరు కూటమిగా అయిన వాళ్ళు మీరు ఒకసారి చెయ్యండి. మీరు అడగండి, వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళి అడగండి. అలాగే ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన 71లో ఎప్పుడో చేస్తే అలాగే ఆగిపోయింది. లాస్ట్కి ఎంతో నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు ధర్నాలు చేసి ఎంతమంది చనిపోయారు తెలుసండి. అలాగే సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈ రోజు ఇలా తయారు చేసండి, ఎంతమంది కనీసం చనిపోయారు. ఎంతో నాయకులు ఎన్నో త్యాగాలు చేసి, ధర్నాలు చేసి ఆ స్టీల్ ప్లాంట్ రప్పించుకున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని దేనికి కాకుండా చేసింది. ఎంతమంది ప్రాణాలు అర్పించారండి దానికోసం. 78లో శంకుస్థాపన చేస్తే ఎంతవరకు కట్టలేదు.
కట్టకపోతే తర్వాత 81లోనే ఎప్పుడో మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏది? మొదలు పెట్టారు. అప్పటికి ఇంకా ఉద్యోగాలని కాదు. మొదలుపెట్టి ఒక 5 సంవత్సరాలు ఎంతో అలా చేసి తర్వాత వాళ్ళు ఆ 6 నంబర్లు ఇచ్చిన వాళ్ళు కొంతమందికి జాబులు ఇచ్చారు. ఎంత పని చేశారు? ఎంత అయిందండి అక్కడంతా వ్యవసాయం ఎలాగుండేదండి? అంతా ఉప్పు పండించేవారండి. బాలచెరువు దగ్గర. అలాగే విశాఖపట్నంలో ఎంత అక్కడ ఉండేదంతా అక్కడ పండించే పంటలు, ఈ కూరగాయలనేది, తర్వాత ఉప్పు, చేపలు ఆ ఏరియాలో వచ్చినవే ఈ విశాఖపట్నం జనాలకి ఎంతో మందికి ఆదాయం ఇచ్చేవారు. ఇప్పుడు అన్నీ కోల్పోయేవారు జనాలు. విశాఖపట్నం జనాలకు రావాల్సింది ఏదో స్టీల్ ప్లాంట్ వచ్చిందని సంతోషంగా ఉన్నారు తప్ప అక్కడ అక్కడ ఎన్ని పండివో అవన్నీ పోయాయి. ఒక ఉప్పు గల్లి పోయింది. చేపల వేటలకి వెళ్ళేవారు మొత్తం కనీసం ఒక 1,00,000 మంది చేపల వేట మీదే బతికేవారు అక్కడ తన గంగవరం, దిప్పాలం, బాలచెరువు అని ఎన్నో చాలా అన్ని చేపల మీద ఆధారపడి బతికేవాళ్ళు అటు సైడ్. అలాగే వ్యవసాయం చేసుకుని కాయగూరలు పండిస్తూ కాయగూరలన్నీ గాజువాక దగ్గర తీసుకొని అమ్ముకొని అన్ని ఇప్పుడు ఏదీ లేదు. ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారండి? ఎంతమంది ప్రజలు చనిపోయారండి? ఎలాగొచ్చిందండి ఈ స్టీల్ ప్లాంట్?